హాయ్ అండి, ఎంతో టేస్టీ అయిన గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు వరిపిండి, పావు కప్పు పంచదార తీసుకోవాలండి. తీసుకొని వీటన్నిటితో పాటు గులాబీ పువ్వులు మంచి స్మెల్ రావడం కోసం ఒక స్పూన్ అయితే యాలకుల పొడి అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి కనుక మనం వాటర్ వేసి కలుపుకున్నట్టయితే అండి మనకి పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుంది. అలా లూజ్గా అయిపోతే మనకి గులాబీ పువ్వులు అనేది ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది రాకుండా పోతుందండి. అలా కాకుండా మనకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ మాత్రమే వేసుకొని చక్కగా కలుపుకుంటూ రావాలండి. ఇలా కలుపుకొని మిశ్రమాన్ని మనం ఒక 2 hours పాటు పక్కన పెట్టుకోవాలండి. మనకు వాటర్ సరిపోకపోతే మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. అలా చక్కగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అండి ఒక 2 hours అయిన తర్వాత మనం ఒక స్పూన్ వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేసుకుని కలుపుకోనండి. ఒక బాండీ పెట్టుకుని దాంట్లోని గులాబీ గుత్తి ఏదైతే ఉందో అదే పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో డిప్ చేసండి. ఒక నిమిషం ఉంచి ఇలా స్టిక్తో మనం ఇలా తీసినట్టయితే అండి చక్కగా గులాబీ పువ్వు అనేది ఇడిపోకుండా షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా నీట్గా వస్తుందండి. మనకి ఈ గులాబీ గుత్తి ఏదైతే ఉందో అది మనం ఆయిల్లోని ఒక 1 hour ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడైతే మనకి గులాబీ పువ్వులు నీట్గా వస్తాయండి. లేకపోతే ఏంటంటే అతుక్కుపోయి సరిగ్గా షేప్ రాకుండా ముక్కలు కింద ఇడిపోతాయండి. అలా ఇడిపోకుండా ఉండాలంటే ఇది ఆయిల్లో మనం డిప్ చేసి ఉంచుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అలా డిప్ చేసుకుంటే మనకి ఎంతో చక్కగా టేస్టీగా గులాబీ పూలు అయితే రెడీ అవుతాయండి. అవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అండి పిల్లలకి ఎంతో నచ్చే టేస్టీ అయిన హెల్దీ అయిన గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. చక్కగా మన హోమ్మేడ్గా మనమే చేసుకోవచ్చండి. అలా గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని చక్కగా పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. మీ అందరికీ నచ్చినైతే మీరందరూ కూడా ట్రై చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.